ప్లైవుడ్లో మనకి డిఫరెన్సెస్ ఎన్ని ఉన్నాయి, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ BWP అండ్ MR 7110 అండ్ 710 అండ్ 303, ప్లై అండ్ బ్లాక్ బోర్డ్, HDHMR అంటే ఏంటి, ప్లై అంటే ఏంటి, బ్లాక్ బోర్డ్ అంటే ఏంటి, థిక్నెస్ ఎంత ఉంటుంది, మెయిన్ పర్పస్ మనకి ఎక్కువ సమస్య చెదులు ప్రాబ్లం అండి. చెదులు సమస్య ఏదైతే ఉంటుందో దాన్ని క్లియర్ చేసుకోవాలంటే ఏ మెటీరియల్ విచ్ వన్ వీ హ్యావ్ టు యూజ్, ఏ మెటీరియల్ యూజ్ చేయాలి, చెదులు రాకుండా ద బెస్ట్ సేఫ్టీ ఉండాలంటే ఏదో యూజ్ చేయాలి. నేను మీకు ఇప్పుడు క్లియర్గా ఫొటోస్ చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు గోడౌన్ ఫ్యాక్టరీ షోరూమ్ మీకు ఒకసారి గోడౌన్ చూపిస్తాను. గోడౌన్ చూపించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సర్ఫేస్ ప్రాపర్గా ఉంటుంది సార్, గ్యాప్ ఎక్కువ ఉండదు అనమాట. 100% వాటర్, 100% అంతేనా. అది గ్రీన్ కలర్ ఉన్నది HDHMR అండి. ఇది బ్లాక్ బోర్డ్స్ అనమాట. పైన వుడ్ ఉంటుంది, లోపల వర్టికల్గా స్ట్రైట్గా లైన్స్ ఉండడం వల్ల బ్లాక్ బోర్డ్ అనేది డ్యూరబిలిటీ ఎక్కువ ఉంటుంది. ప్లైవుడ్ కొద్దిగా హైట్ ఎక్కువ ఉన్న, విడ్త్ ఎక్కువ ఉన్న బెండ్ అయ్యే ఛాన్సెస్ ఉండవు. బ్లాక్ బోర్డ్ వల్ల బెండ్ అవ్వదు అనమాట. అండ్ ఇది గ్రీన్ కలర్లో ఉండేది HDHMR అండి. HDHMR వీ కెన్ యూజ్ ఫర్ దట్ వన్ ఈజ్ వీ కెన్ యూజ్ ఫర్ కిచెన్. HDHMR వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మన సర్ఫేస్ లెవెల్గా ప్రాపర్గా ఉంటుంది. కిచెన్లో 99% అక్రాలిక్ యూజ్ చేస్తారు కాబట్టి అక్రాలిక్కి సర్ఫేస్ చాలా పర్ఫెక్ట్గా లెవెల్గా ఉండాలన్నమాట. సో అందుకే మనం కిచెన్లో అక్రాలిక్ యూజ్ చేస్తాం. అక్రాలిక్ కోసం HDHMR యూజ్ చేస్తాం కిచెన్లో. అండ్ ఇది MDF అండి. ఇప్పుడు రైట్ సైడ్ కనబడుతుంది కదా మీకు, రెడ్ కలర్లో కనబడుతుంది కదా, అది MDF దట్ వీ కెన్ యూజ్ ఫర్ ఇన్సైడ్. అదేంటంటే అది ఇంటీరియర్ HDHMR. ఇప్పుడు ఇది ఉన్నది, ఇది ఇంటీరియర్ HDHMR. నెక్స్ట్ గ్రీన్ కలర్లో ఉన్నది ఎక్స్టీరియర్ అండి. దట్ వన్ వీ కెన్ యూజ్ ఫర్ ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ బోత్. ప్లైవుడ్లో మనకి మోస్ట్లీ BWP బాయిల్డ్ వాటర్ ప్రూఫ్ 710 గ్రేడ్ అయితే ఉంటుందో దట్ వన్ ఈజ్ వీ కెన్ యూజ్ ఫర్ కిచెన్. ఎందుకంటే కిచెన్లో చాలా వరకు వాటర్ పడే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ వాటర్ ప్రూఫ్, టర్మైట్ ప్రూఫ్ అండ్ ఫైర్ రెసిస్టెంట్ ఉంటుంది అనమాట. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే చదువు సమస్య ఎలా ఉంటుందంటే అండి, ఎక్కడైతే వెంటిలేషన్ లేకుండా, ఎక్కడైతే ఈ హౌస్ యూజ్ చేయకుండా ఉంటారో ఆ ప్లేస్లో 100% చదువు ప్రాబ్లం ఉంటుందండి. మీడియం రేంజ్ ప్లైవుడ్ తీసుకున్న మినిమం 8 years లైఫ్ ఉంటుంది అనమాట. మినిమం 8 years లైఫ్ ఉంటుంది. ఇక ప్రీమియం తీసుకుంటే అప్ టు 30-35 years దెర్ విల్ బి నో ప్రాబ్లం. షూర్ 100% దెర్ విల్ బి నో ప్రాబ్లం అప్ టు 30-35 years. బట్ థింగ్ ఏంటంటే ఆ వెంటిలేషన్ ప్రాపర్ ఇంట్లో ఎవరన్నా ఉండి డైలీ యూజ్ చేస్తూ ఉంటే 100% చదువులు పట్టే ఛాన్స్ అయితే ఉండదండి. షూర్.